ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? ఇంగ్లీష్లో పేరు కంటే తెలుగు పేరు చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కూరగాయలకి రకరకాల పేర్లు ఉంటాయి. గోరు చుక్కుడు అంటారు, గోరులు ఉండవు. నేతి బీరకాయ అంటారు, నెయ్యి ఉండదు. మరి ముళ్ళతో వచ్చే ఈ పేరుకి ముళ్ళులు కూడా ఉండవు. అంగి అంటాం కదా, అంటే కొంతమంది షర్ట్ అంగి అంటారు. మరి ముళ్ళ అంగి, ముళ్ళు ఉండవు, అంగి ఉండవు, కానీ చక్కగా తెల్లగా మెరుస్తూ మన రాడిష్. మరి ఈ రాడిష్ తోటి నాకు ఇష్టమైన డిష్ ఏంటంటే ప్రతిరోజు తిన్నా మరీ తినాలనిపిస్తుంది మనందరికీ సాంబార్. మరి ఈ సాంబార్ కేవలం మన ముల్లంగి, ముళ్ళు ఉండవు, అంగి ఉండదు, కానీ చక్కటి మంచి టేస్ట్. కొంతమంది ఆ ఘాటు కొంతమందికి నచ్చదు, కానీ అది సాంబార్లో వేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ అని తింటారు. మరి అదే ముల్లంగితోటి మనం పచ్చి చట్నీ చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఆ ముల్లంగిని చక్కగా మన సాంబార్లో ఉడికించి తింటే అదిరిపోతుంది. మరి చేసేసుకుందామా? చాలా మంది చుట్టాలు అందరూ ఉన్నప్పుడు రకరకాల కూరగాయలు వేసి చేసుకోవాలి. కానీ ఇంట్లో మాత్రం తినేటప్పుడు సాంబార్ చేసినప్పుడల్లా ఒక్కొక్క కొత్త కూరగాయతోటి సాంబార్ ట్రై చేయండి. బెండకాయ సాంబార్ సూపర్గా ఉంటుంది, వంకాయ సాంబార్ రుచిగా ఉంటుంది. ఈ రాడిష్ అలాగే ములక్కాడ సాంబారు మరి స్పెషల్ టేస్ట్ తోటి వచ్చేస్తుంది. సో మరి ఒక రకమైన సాంబార్ మసాలా, అంటే చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకునే సాంబార్ మసాలా చేసేసుకొని దాంతో మన సాంబార్ చేసుకుందాం. మరి ఈ సాంబార్ మసాలా చేయడం కోసం ఫస్ట్ కొంచెం నూనె వేసి దాంట్లో ఎండుమిరపకాయలు, ఆ కారం అంతా ఆ ఘాట్ అంతా ఈ ఎండుమిరపకాయలతోటే రావాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడినా పర్లేదు, కొన్ని ఆవాలు కూడా ఇందులో వేసేసుకుందాం. అంటే తాలింపులో మళ్ళీ వేసుకుందాం, ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. మరి కొంచెం జీలకర్ర వేసి దీంట్లో మరికొన్ని ధనియాలు ఇందులో వేసి లైట్గా వేయించుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం శనగపప్పు. అయితే ఈ శనగపప్పు కూడా మంచిగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. మరి హోటల్లో మేము చేసేటప్పుడైతే కొంచెం దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి కూడా ఇందులో వేసేవాళ్ళం, కానీ ఈరోజు వేయట్లేదు. ఈ శనగపప్పు కూడా కొంచెం అంత వేగిన తర్వాత ఇందులో మనం బియ్యం కూడా వేసేసుకున్నాం. అయితే ఈ బియ్యం ముఖ్యంగా తమిళనాడు సాంబార్లు చేసుకునేటప్పుడు వాళ్ళు వేస్తూ ఉంటారు. ఎందుకంటే సాంబారు చేసుకున్న తర్వాత ఆ పప్పు నీళ్లు పైకి డివైడ్ అయిపోతూ ఉంటుంది. హోటల్లో ఇలా వడ్డిస్తుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం బియ్యం వేస్తే ఆ పప్పు కిందికి వెళ్ళిపోకుండా కొంచెం సేపు కాపాడుతుంది. ఇలా కలిపేసుకుంటే ఒక 10 నిమిషాల పాటు చక్కగా పప్పు పైన ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇందులో లాస్ట్లో కొంచెం వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసేసి మనం పేస్ట్ చేసుకుందాం. మరి సాంబార్లో తాలింపులో కరివేపాకు సపరేటు, మరి దీంట్లో వేసుకున్న దానికి సపరేటు. అలాగే దీంట్లో పసుపు కూడా వేసేసుకొని దీన్ని లైట్గా కొంచెం వేగిన తరువాత ఎండు కొబ్బరి పొడి. అయితే పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఈరోజు అయితే పచ్చి కొబ్బరి లేదు, అందుకే ఎండు కొబ్బరి కూడా ఇందులో వేసేసాను. సాంబార్లో కావలసిన అన్నీ ఇందులో ఉన్నాయి. మీరు కావాలంటే ఇంగువ కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. ఇంగువ కూడా ఇందులోనే వేసేసి కలిపి ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేశారనుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. కానీ ఇందులో మరొక ఐటెం వేసుకోవాలి. స్టవ్ కట్టేశాను. ఒక టమాటా తీసుకొని ఆ టమాటాని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న ఇవన్నిటిని ఇందులో వేసి మనం పేస్ట్ చేసుకుందాం. మంచిగా పేస్ట్ అయిన తర్వాత కొన్ని నీళ్లు కూడా వేసేసి మీరు పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ మంచి సాంబార్ మసాలా రెడీ అయిపోతుంది. దీంతో సాంబార్ చేశారనుకోండి, మరి సూపర్ టేస్ట్ మీ సాంబార్కి వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రెష్గా మనం వేయించుకున్న వెల్లుల్లి, ఈ మసాలాలు, ఈ ఎండు మిరపకాయలు ఇవన్నిటితోటి మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టి కావాలంటే కొంచెం నీళ్లు వేసి దీన్ని పేస్ట్ రెడీ చేసేసుకోండి. తర్వాత సాంబార్ స్టార్ట్ చేసేద్దాం. సాంబార్ మసాలాకి మంచి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంగువ, పసుపు అన్నీ వేసేసి చక్కగా బరకగా పేస్ట్ చేసేసుకున్నాం.
ఇప్పుడు మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తోటి సాంబార్ చేసుకుందాం. ఎందుకంటే న్యూట్రల్ ఫ్లేవర్, omega-6 వైటమిన్ A-D-E ఉండి మనకి టేస్ట్ ఉంటుంది, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకొని మనం స్టార్ట్ చేద్దాం వంటకం. కానీ ముందుగా రాడిష్ ఎలా కట్ చేస్తే బాగుంటుంది? నాకు సాంబార్లో గుండ్రంగా కావాలంటారు, కొంతమంది ఏంటి సగంగా కట్ చేస్తారు. మరి ఇవి సాంబార్లో ఇలా గుండ్రంగా వేసుకుంటేనే చూడటానికి బాగుంటాయి. కానీ మీకు కావలసిన విధంగా మీరు చేసుకోండి. నేనెవరిని ఇలా చేసుకోండి అని చెప్పడానికి? కూరగాయలు ఎలా కట్ చేసుకున్నా మన సాంబార్ రుచిగా ఉంటుంది. కానీ ఇలా తెల్లగా తేలుతూ భలేగా ఉంటాయి. అందులో మన రాడిష్ మరీ లావుగా ఏం లేవు, పర్లేదు. ఇలా చిన్నగా ఉన్నందుకు క్యూట్గా మనం రౌండ్గా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకునే లోపల మన నూనె కూడా వేడెక్కిపోతుంది. తాలింపుతోటే స్టార్ట్ చేద్దాం. సాంబార్ తినేటప్పుడు అన్నంతో ప్రతి బైట్లో ఈ సాంబార్ ముక్క తాగితేనే నా దృష్టిలో సాంబార్ ఇది రాడిష్ సాంబార్. అదే కనుక మనం వేరే కూరల్లో కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి నూనెలో ఎండుమిరపకాయలు, ఆవాలు. ఇప్పుడు మాత్రం ఆవాలు చిటపట్లాడాలి. దీంతో పాటు కొంచెం జీలకర్ర, అలాగే మెంతులు కూడా కొంచెం వేసుకుందాం. ఆ మెంతులు మన సాంబార్లో మంచి టేస్ట్ ఇస్తుంది. తరువాత మనం కరివేపాకు, అలాగే ఉల్లిపాయల్ని కూడా కొంచెం పెద్దగా కట్ చేసే వేసుకుందాం. కరివేపాకు మరి ఉల్లిపాయ కూడా మనం కేవలం కొంచెం అంత మీడియం సైజ్, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వేసేసుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయలు, అలాగే ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసేసి వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి సాధారణంగా మనం ఆ పసుపు, ఇంగువ అన్నీ వేసుకుంటాం. కానీ అన్నీ మన మసాలాలో ఉన్నాయి. మరి మసాలా వేసే ముందు మన రాడిష్ ముక్కల్ని కూడా ఈ నూనెలో లైట్గా సాటే చేసుకుందాం. కూరగాయలు కూడా ఇందులో వేసి లైట్గా వేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఇలా లైట్గా వేయించుకుంటూ తర్వాత దీంట్లో ముందుగా చేసిన ఈ పేస్టు, అలాగే కొన్ని నీళ్లు వేసి మనం ఉడికించుకుందాం. అయితే ఈ పేస్ట్లో ఆ మంచి సువాసన అదంతా బ్రహ్మాండంగా మన కూరకు వచ్చేస్తుంది. మరి దీంట్లో కొంచెం అంత నీళ్లు కూడా పోసేసి పేస్ట్ని చక్కగా కలిపి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు సాంబార్ మసాలా, ఇందులో ఇంకా బోల్డన్ని నీళ్లు పడతాయి. అయితే ఒట్టి పప్పు వేస్తే చిక్కపడటం కాదు, మనం ఇందులో బియ్యము అన్నీ వేసుకున్నాం కదా, ఈ మసాలా మంచి టేస్ట్ ఇస్తూ మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో ఈ మసాలా అంతా చక్కగా వేసేసుకొని ఈ మసాలాలో మనకు కావలసిన నీళ్లు పోసి చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. లాస్ట్లో చింతపండు పులుసు, మన పప్పు అన్నీ కలిపేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం వేయాల్సింది ఉప్పు మాత్రమే. ఉప్పు వేసేసి మూత పెట్టి ఈ రాడిష్ ఉడికేంత వరకు చక్కగా కుక్ చేసుకుందాం. ఇందులో టమాటాలు కూడా కావాలి అంటే మరికొన్ని టమాటాలు వేసుకోవచ్చు. రాడిష్ ఉడికిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాం. ఎందుకంటే తినేటప్పుడు ఆ టమాటా ముక్కలు సపరేట్గా వస్తే బాగుంటుంది. మనం ఇందులో వేసిన రాడిష్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు, అయితే టమాటాలు ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటే మనకి తర్వాత తినేటప్పుడు ఆ ముక్కలు కూడా వస్తాయి. అలాగే దీంట్లో చింతపండు పులుసు ఉంది కదా అని మరీ ఎక్కువగా వేసేసి మరీ పుల్లగా చేయకండి, కొంచెం తక్కువ ఉంటేనే పర్ఫెక్ట్. దీంట్లో కొంచెం అంతా బెల్లం కూడా వేసుకుందాం. ఆ బెల్లం టేస్ట్ బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అవంతా చక్కగా కలవాలి కదా. టేస్ట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. చూడండి చక్కగా ఇది ఉప్పు తక్కువ ఉంది, పులుపు సరిగ్గా సరిపోయింది. ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసి చక్కగా దీన్ని కలిపేసి దీంట్లో మనం ఉడికించుకున్న కందిపప్పు దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు కావాల్సిన నీళ్లు, నాకు తెలిసి మరి కొంచెం నీళ్లు పోసుకుంటే బాగుంటుంది. పర్ఫెక్ట్. చక్కగా ఇదంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసామనుకోండి, దీనికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మూత పెట్టి ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత దాన్ని దించేసుకుందాం. మంచి టేస్ట్ తోటి ఆ రాడిష్ సాంబార్ అద్దిరిపోయే టేస్ట్ మన వచ్చేస్తుంది. మన సాంబారు చక్కగా ఉడికి మన రాడిష్ సువాసన రూమ్ అంతా చక్కగా పరిమళంలా మంచిగా చేరుకుంది. ఇప్పుడు
మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసి మనం దీన్ని కొత్తిమీర వేయగానే దీంట్లో మంచి సువాసన వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్టవ్ కట్టేసి మరి ఏంటి వేడి వేడి సాంబార్ తింటే ఎంత మజా వస్తుంది. మన ముక్కలు అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. మరి గుండ్రంగా మన రాడిష్ ముక్కలు కూడా మరి దీన్ని మరి రాడిష్ ముక్కలు వచ్చేలా చక్కగా వేసుకొని టమాటా మన పచ్చిమిరపకాయ అన్నీ సాంబార్ పోసుకొని తినేటప్పుడైతే నేను ఇంకేం ఆలోచించను. నాకు కావాల్సింది ఈ రాడిష్ ముక్కలు ఇవి మాత్రమే. సాంబార్ అన్నంతో పాటు స్పూన్ వస్తే కోపం వచ్చేస్తుంది. కానీ ఇంత వేడిగా ఇలా చేసుకున్నప్పుడు చేయి పెట్టా అనుకోండి చేయి కాలుతుంది. కొంచెం అంతా ఇలా చల్లారిన తర్వాత తింటే సూపర్గా ఉంటుంది. సాంబార్ అన్నం మా ఇంట్లో అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు, ఏంటో కూడిదిలాగా పోసుకొని తింటున్నావని. మరి హైదరాబాద్లో పెరిగాను. స్టార్టింగ్లో కూడిదంటే తెలియలేదు, తర్వాత ఊరు వెళ్ళినప్పుడు తెలిసింది కూడదేంటో. సో మరి చక్కగా దీన్ని సూపర్గా మరి ఎంజాయ్ చేసేద్దాం. చెయ్యి కాలుతోంది, కొంచెం చల్లారేంత వరకు. ఎంత కమ్మగా ఉందంటే అదిరిపోయింది. నిజంగా నాకు అనిపిస్తుంది అన్ని సాంబార్లలో కేవలం రాడిష్ వేస్ట్ చేసుకుంటే సాంబార్ అన్నిటికంటే బెస్ట్. చాలా కమ్మగా ఉంది. మరి కొంచెం రాడిష్ సాంబార్ తయారు చేయడానికి ముందుగా కొంచెం ప్యాన్ లో నూనె వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే శనగపప్పు, బియ్యం, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఎండు కొబ్బరి, ఇంగువ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో టమాటా ముక్కలు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా వేసి చక్కగా దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు వేసుకుని అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న రాడిష్ ముక్కల్ని కూడా అందులో వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు, కొంచెం బెల్లం, ఉడకబెట్టుకున్న కందిపప్పు కూడా వేసి దాన్ని చక్కగా కుక్ చేయాలి. ఆ పచ్చి వాసన పోయి చింతపండు తీయటి వాసన వచ్చిన తర్వాత కొంచెం చివరిగా కొత్తిమీర వేసి వేడిగా మన రాడిష్ సాంబార్ వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.